మేనిఫెస్టోకి సంబంధించి ముందు మాట్లాడదాం. బీసీ కులగణకు సంబంధించి అనాలోచితంగా ఏమైనా హామీ ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ? లేదండి, డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఏదైనా హామీ ఇస్తే అది చేస్తారనే నమ్మకం, విశ్వాసం ప్రజలలో ఉంది. నేను దానికి ఒక ఉదాహరణ కూడా, ఆనాడు తెలంగాణ ఏర్పాటు చేస్తామని సోనియా గాంధీ గారు తెలంగాణకు వచ్చి చెప్పడం జరిగింది. దాని అనుగుణంగానే 2014లో తెలంగాణ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లో తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలుగా పరిపాలించినటువంటి కేసీఆర్ గారు పరిపాలన అంతా కూడా అస్తవ్యస్తం ఉంది. రాజ్యాంగ వ్యవస్థలన్నింటిని కూడా నిర్వీర్యం చేశారు. 10 ఏళ్లుగా తెలంగాణ అంతా కూడా ఆర్థిక విధ్వంసం జరిగింది. అందుకే దానికి అనుగుణంగా తెలంగాణలో మళ్ళీ ఒక పునర్నిర్మించవలసిన అవసరం ఉంది అనే దానికి అనుగుణంగానే తెలంగాణ ఆనాడు కాంగ్రెస్ మేనిఫెస్టో మా కమిటీ చైర్మన్ గారు శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా తెలంగాణ ప్రజలకు వాళ్ళ యొక్క ఆశలకు ఆశయాలకు అనుగుణంగానే తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో అభయస్థం రూపొందించడం జరిగింది. లింగం గారు, ఎలా పాసిబుల్ 42% అనేది ఎలా పాసిబుల్? కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు ఉంది. ఆ తర్వాత ఆ తీర్పును ఆల్మోస్ట్ ఇంకొక 4-5 హైకోర్టులు కూడా ఎండార్స్ చేశాయి. దాన్నే బేస్ తీర్పుగా తీసుకున్నాయి. అట్లాంటప్పుడు 42% రాష్ట్ర వ్యాప్తంగా సమంగా ఇచ్చే ఛాన్స్ ఉంటుందంటారా? యాక్చువల్గా దానికంటే ముందు కూడా బీసీల రిజర్వేషన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. ఆనాడు మండల్ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు ఇప్పుడున్న ప్రధాని గారు మండల్కు వ్యతిరేకంగా మండల్ వర్సెస్ కమండల్, మండల్ వర్సెస్ మందిర్ అనే ఉద్యమాన్ని తీసుకొచ్చి ఆ రథయాత్రానికి అయోధ్య నుంచి స్టార్ట్ అయిన రథయాత్రకు అద్వాని ఆధ్వర్యంలో దానికి చోదకుడు అంటే రథసారథిగా ఉన్నటువంటి వ్యక్తి, బీసీల వ్యతిరేక వ్యక్తి ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే అక్కడ నుంచి బీసీల ద్రోహం స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇవాళ ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే కాంగ్రెస్ గవర్నమెంట్లో మీరు మర్చిపోరాదు, మండల్ కమిషన్ ఆనాడు ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో రిజర్వేషన్ అపోల్డ్ చేస్తే ప్రైమ్ మినిస్టర్ ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పివి నరసింహారావు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉద్యోగులకు 27% రిజర్వేషన్ ఇచ్చినటువంటి చరిత్ర కూడా, ఇంప్లిమెంట్ చేసే చరిత్ర 1992లో ఈ చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీది మరవరాదు. అదేవిధంగా 2006లో ఆనాడు యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ గారు, ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు విద్యా వ్యవస్థలో బ్యాక్వర్డ్ క్లాస్ విద్యార్థులు ఎక్కువగా యూనివర్సిటీలకు రావట్లేరు హైయర్ ఎడ్యుకేషన్కు, వాళ్ళని కూడా విద్యలో ప్రోత్సహించాలి అని 2006లో ఓబీసీ రిజర్వేషన్ 27% రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే. 30 సంవత్సరాల కింద జరిగింది, అదంతా కొనసాగుతూ ఉంది. బట్ లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం కర్ణాటక తీర్పు ఉంది 42% దాటుద్దని. మీరు లోకల్ బాడీస్లో 42% ఇస్తామన్నారు. మీకు ఎస్టీలను అకామిడేట్ చేసిన తర్వాత 50% దాటకుండా ఆ పరిమితి ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎలా సాధ్యం అనుకుని హామీ ఇచ్చారు? యాక్చువల్గా ఆ తర్వాత అది చేంజ్ అయింది. మీకు నేనేమన్నంటే గతంలో ఇందిరా సాహ్ని తీర్పు వచ్చినప్పుడు మాత్రం 57% క్యాప్ అని పెట్టారు. ఇవాళ నీకు తమిళనాడులో 60% ఓబీసీ రిజర్వేషన్లు ఉన్నాయి. ఇవాళ మహారాష్ట్రలో 50% అబోవ్ రిజర్వేషన్ ఉంది. అది కూడా స్టేట్ గవర్నమెంట్ తలుచుకుంటే డెఫినెట్ కూడా అదే చెప్తున్నాను. ఇవాళ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ఉంది, మరి 10% రిజర్వేషన్ ఇచ్చారు కండి. ఇవాళ క్యాప్ అనేది ఇప్పుడు అవసరం లేదు, ఇప్పుడు పని చేయదు, అది అప్లికబుల్ కాదు. సో అందువల్ల డెఫినెట్ కూడా జనాభా తమాసిక ప్రకారం, ఎందుకంటే ఈ దేశంలో మెజార్టీ ప్రజలైనటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు, ప్రత్యేకించి ఓబీసీలకు రిజర్వేషన్ లేకపోవడం వల్ల విద్యా వ్యవస్థ, ఉద్యోగ వ్యవస్థలో, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడినటువంటి ఓబీసీలని వాళ్ళని అప్లిఫ్ట్ చేయడం కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మరి రాహుల్ గాంధీ గారు చేసినటువంటి భారత్ జోడో యాత్రలో, న్యాయ యాత్రలో ఆయన తెలుసుకున్న విషయాల ద్వారా ఈ ఎట్లయినా వెనుకబడినటువంటి ఓబీసీలకు న్యాయం చేయాలనేది. అందుకే ఇవాళ మీరు తెలంగాణగా దేశవ్యాప్తంగా కూడా ఇవాళ మా మేనిఫెస్టోలో క్యాస్ట్ సెన్సస్ చేస్తామని పెట్టాం చాలా స్పష్టంగా. ఘంటాపదంగా చెప్తున్నాను, అంత స్టడీ చేసిన తర్వాతనే హామీ ఇచ్చారు, రైట్. బట్ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఆ విధానాన్ని కాకుండా ఓటర్ లిస్ట్ ఆధారంగా, ఓటర్ కార్డు ఆధారంగా రిజర్వేషన్లకు వెళ్ళాలన్న నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నారు? ఎందుకు కులగణనకు వెనక్కిపోతున్నారు? కులగణనకు ఎక్కడ వెనుకపోలేదండి. ఇవాళ మేము అదే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఇవాళ పార్లమెంట్లో కూడా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు చాలా స్పష్టంగా చాలా డిమాండ్ చేశారు. ఇవాళ దేశవ్యాప్తంగా అదే చెప్తున్నాం, మోడీ బీసీ అని చెప్పుకున్న కన్వర్టెడ్ బీసీ, ఎందుకంటే ఆయన క్యాస్ట్ కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆయన సీఎం కావడానికి 6 నెలల ముందే ఆ క్యాస్ట్ని గాంచి అనే కమ్యూనిటీ గుజరాత్లో దాన్ని ఓబీసీ కేటగిరీలో చేయడం. అందుకే ప్రధానమంత్రి మోడీ గారు కన్వర్టెడ్ ఓబీసీ, ఆయనకు ఓబీసీల ప్రేమ లేదు, మాకు కాంగ్రెస్ పార్టీకి ఓబీసీల
మీద ప్రేమ ఉంది కాబట్టి ఇవాళ మా మేనిఫెస్టోలో మీరు చూడండి, మా నేషనల్ మేనిఫెస్టోలో కూడా చాలా స్పష్టంగా చెప్పాం, మేము క్యాస్ట్ సెన్సెస్ చేస్తాం, కాంగ్రెస్ పార్టీ ఇండియాలో దేశంలో. గట్టిగా చెప్పగలరా ఇప్పుడు క్యాస్ట్ సెన్సస్ అయిన తర్వాతనే లోకల్ బాడీ సెలక్షన్స్ జరుగుతాయని? నేను అదే చెప్తున్నాను, దానికి ఎక్కడికి వస్తున్నా. ఇవాళ తెలంగాణలో కూడా అసెంబ్లీలో మేము ఏదైతే మా స్టేట్ మేనిఫెస్టోలో అభ్యర్థనలు ఇచ్చినో దానికి అనుగుణంగానే మొన్ననే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అసెంబ్లీలో క్యాస్ట్ సెన్సెస్ చేస్తామని ఇవాళ తీర్మానం కూడా ప్రవేశపెట్టడం జరిగింది. నేను దానికంటే ముందు కూడా మనం ఒకసారి తెలంగాణలో జరిగినట్టు ఓబీసీలకు కేసీఆర్ చేసిన ద్రోహాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గతంలో ఓబీసీలకు స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ ఉండే, ఇవాళ దాన్ని 18% తీసుకొచ్చారు. మరి ఈ యొక్క దౌర్భాగ్యానికి, ఈ తెలంగాణలో ఓబీసీలకు అన్యాయానికి చేసినటువంటి కారకుడు కేసీఆర్ గారు. ముందు కేసీఆర్ తెలంగాణలోని ఓబీసీ సమాజానికి మస్తు క్షమాపణ చెప్పాలి. ఇవాళ 33% రిజర్వేషన్ 18% తీసుకొచ్చిన కారకుడు ఇవాళ. అందుకే చెప్తున్నా, ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్, కేసీఆర్, నరేంద్ర మోడీ వీళ్ళకి ఎవరి మీద ఓబీసీల మీద ప్రేమ లేదు. ఓబీసీల పేరు మీద వాళ్ళకు రాజకీయ ఓట్లు కావాలి. కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు. మేము చెప్పాము, ఇవాళ మన అసెంబ్లీలో తీర్మానం చేశాం. డెఫినెట్ కూడా మీరు వెయిట్ చేయండి. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ మా మంత్రిమండలి అందరూ కూడా చాలా స్పష్టంగా ఉన్నారు. బట్ అక్కడ లోకల్ బాడీ సెలక్షన్స్ కి పెద్దగా సమయం లేదు. ఆల్రెడీ స్పెషల్ ఆఫీసర్ పాలన కొనసాగుతుంది. పంచాయతీలకు ఇంకొకసారి కనుక ఎక్స్టెండ్ చేస్తే పంచాయతీలకు కేంద్రం నుంచి నిధులు రాని ప్రమాదం కూడా ఉంది. ఎట్లా సాధ్యం? ఈ 1.5 month లో చేసే సాధ్యం అవుతుందా? నేను అదే చెప్తున్నా, దీనికి కారణం కేసీఆర్. నేను అదే చెప్తున్నా, గతంలో 33% ఉన్న రిజర్వేషన్ ఇవాళ తగ్గించుడు. ఇవాళ మేము వచ్చిన తర్వాత ఇవాళ దాదాపు 2 నెలల పైగా ఇవాళ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. ఇవాళ అందుకే చెప్తాం, ముఖ్యమంత్రి గారు మన అసెంబ్లీలో తీర్మానం చేసినారు. డెఫినెట్ కూడా సాధ్యత చేయాలంది. ఇవాళ మేము ఒకటే చెప్తున్నామండి, కాంగ్రెస్ పార్టీ ఓబీసీల గురించి, క్యాస్ట్ సెన్సెస్ గురించి, ఓబీసీలకు రిజర్వేషన్ పెంచడం గురించి చాలా కట్టుబడి ఉంది. మీరు గత చరిత్ర కూడా అదే చెప్తున్నా. ఇవాళ విద్యా వ్యవస్థలో ఇవాళ మేము అందరం కూడా హైర్ ఎడ్యుకేషన్లో, ఐఐటీలు, ఐఎంలు, సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నట్టు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓబీసీలకు ఇచ్చిన 27% విద్యా రిజర్వేషన్ ద్వారానే కదా. ఇవాళ డెఫినెట్ కూడా దీని మీద కూడా అయితే ఇక్కడ వీళ్ళు చేసిన ద్రోహం వల్ల ఇవాళ బీసీలకు అన్యాయం జరిగింది. ఇవాళ వాళ్ళు కొత్తగా మళ్ళీ వచ్చి ఇవాళ ఉద్యమాలు, ఇవాళ బీసీలకు రిజర్వేషన్, మరి 33% నుంచి 18% వచ్చినప్పుడు మరి దానికి సమాధానం ఏం చెప్తారు? వాళ్ళు తప్పు చేసి ఉంటే దానికి శిక్ష అనుభవిస్తున్నారు. పదవి నుంచి దిగిపోయారు. ఇప్పుడు మీరు పదవిలోకి వచ్చారు, 6 నెలలు దాటింది. ఇప్పటి వరకు ఆ ప్రాసెస్ పూర్తి చేస్తుంటే ఈపాటికి ఎలక్షన్స్లో, ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీసీలకు, ఓబీసీలకు బెనిఫిట్ జరిగేది కదా. అదే చెప్తున్నాండి, ఇవాళ మేము వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు, 5 గ్యారెంటీలు అమలు చేశాము. ఇవాళ 2 నెలల పైగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది. మనకు సమయం కూడా చూసుకోవాలి కదా. మేము ఇవాళ తెలంగాణ ప్రజలు మాకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు. డెఫినెట్ కూడా ఓబీసీలకు న్యాయం చేసే ఏకైక పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. అందులో ఎలాంటి ఇంకా మీకు ఇలాంటి ఇంకో ఆలోచన అవసరం లేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.